దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కుతుంది. ఆ కొండెక్కిపోయిన తర్వాత అంటే నూనె అయిపోతుంది. కానీ అందులో ఒక్కోసారి ఒత్తులు ఉండిపోతాయి. ఆ ఒత్తులు ఉన్నప్పుడు ఆ ఒత్తిని కొంచెం పైకి లాగేసి దాంట్లో ఇంకా కొంచెం చవురు అంటే నూనె వేసి ఒత్తి వెలిగించచ్చా ఒత్తులు? అంటే దీపారాధన మరలా దాంట్లో చేయొచ్చా? అనేటటువంటి సందేహం మనందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఒకసారి దీపారాధన వెలిగించిన తర్వాత ఏ గాలి వచ్చో అది కొండెక్కిందనుకోండి. కొండెక్కినప్పుడు అయ్యో! గాలొచ్చిందని చెప్పి వెంటనే అయితే గనక వెలిగించేస్తాం. అట్లా కాకుండా దీపారాధనలో మనం ఏదైతే నూనె వేశామో, ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత గూడా ఒత్తులు ఇంకా కాలలేదు అంటే గనక, ఆ ఒత్తి పత్తిలో ఉండేటటువంటి ఒత్తు రకరకాలైనటువంటి పౌడి పత్తి కాకుండా రకరకాలైనటువంటి పత్తులు మనకు దొరుకుతూ ఉంటాయి మార్కెట్‌లో. కాబట్టి ఆ పత్తిలో ఉండేటటువంటి తేడా వల్లే మనకిక్కడ ఈ విధంగా ఒత్తులు కొన్నిసార్లు కాలిపోతాయి, కొన్నిసార్లు కాలవు. కాబట్టి అది మటుకు పనికిరాదు. మనం మళ్ళా ప్రత్యేకంగా చక్కగా ఆ ఒత్తులు వేరే వేసుకోవటం, నూనె వేసుకోవటం, దీపారాధన చేయటం అనేటటువంటిది చేయాలి. కానీ ఎప్పుడైతే వేసి వెలిగించగానే ఒకసారి పెద్ద గాలి వచ్చి అప్పుడు కొండెక్కిందంటే మనకు వెనువెంటనే నూనె ఉన్నది అందులో చవురుంటే గనక వెంటనే వెలిగించుకోవచ్చు. కాకుండా ఆ ఒత్తుల్ని పైకి మడుకు లాగి ఎట్టి పరిస్థితుల్లో మరలా ఒత్తుల్ని వెలిగించకూడదు. ఆ ఒత్తులు తీసేసి చక్కగా కొత్త ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఆ దీపలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మన ఇంటి కూడాను అంతా జ్యోతిగా ఉంటుంది. అంటే వెలుగు ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఇల్లంతా కూడా వెలుగుతూ ఉంటుంది. అందుకనే మనం దీపారాధనకి మన ధర్మంలో, సనాతన ధర్మంలో ముఖ్యంగా పెద్దపీట వేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అసలు దీపారాధన ఎందుకు చేస్తున్నాము అని అంటే, దీపారాధన చేయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, ఇక్కడ మనకి ఈ జ్యోతిని పెట్టారు కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరిస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా చూడగలగటానికి ఈ కంటిని ఇచ్చావు స్వామి అని చెప్పి కృతజ్ఞతని మనం ఆవిష్కరించుకుంటున్నాము. దీపారాధనని చేస్తున్నాము. ఈ దీపారాధన చేసిన తర్వాత కూడా కొన్ని నియమాలున్నాయి. దీపారాధన చేసేటప్పుడు కూడా నియమాలున్నాయి. దీపారాధన చేసేటప్పుడు ముందు దీపపు కుందిలో మొట్టమొదటగా నూనె వేయాలి. తర్వాత ఒత్తులు వేయాలి. తర్వాత దీపారాధన వెలిగించాలి. వెలిగించిన తర్వాత చెయ్యి కొద్దిగా తడి చేసుకొని, చెయ్యి తుడుచుకొని అప్పుడు గంధము, కుంకుమ అది అలంకరణ చేసి పుష్పాలని పెట్టాలి. తర్వాత కొద్దిగా నూనె మరల వేయాలి. ఇది దీపారాధన చేయటం విధానం అన్నమాట. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. స్వస్తి.